హలో అందరికీ వెల్కమ్ టు అనువాక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. నేను మీకు ఈ వీడియోలో ఈరోజు మంచి హెయిర్ ఆయిల్ గురించి అయితే చూపించబోతున్నా. మన దగ్గర మందారం పూలు ఒకటి కలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలు మంచిగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. మంచిగా ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి, తప్పకుండా 100% రిజల్ట్ వస్తుంది మీకు. ఈ హెయిర్ ఆయిల్ కోసం నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా. మీకు కనుక కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ దొరికితే కనుక అదే వాడండి. నేను ఇక్కడ 500 ml తీసుకున్నాను. 600 ml బాటిల్. ఇందులో అరౌండ్ 100 ml వదిలేసి 500 ml వేడి చేసుకుంటున్నా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం దంచి వేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్లో మెంతులు వేసుకున్న తర్వాత మనకు మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు మంచి కడిగి ఒక రోజు ఎండబెట్టుకోండి. వీలైతే ఎండలో కరివేపాకు వేసుకోండి. ఒక 10 ఆకుల దాకా మందారం పువ్వు చెట్టువి ఆకులు ఎండబెట్టుకోండి. ఒక 2 రోజులు ఆకులు వేసేసుకోండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి నేను ఊరు నుంచి వచ్చినప్పుడు మందారం పువ్వు చాలా ఎక్కువ తెచ్చుకున్నాను. అవి బాగా 2 రోజులు ఎండబెట్టుకున్నా. వాటిని ఆయిల్లో వేసేసిన. ఇట్లా అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఒక 1 minute పాటు కలపండి. నెక్స్ట్ అవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. చల్లారిపోతుంది. ఒక 1/2 hour వదిలేసి చల్లారుతుంది మొత్తానికి. నెక్స్ట్ ఇట్లా ఇంకో గిన్నె పైన క్లాత్ వేసుకోండి. జాలి కంటే కూడా మంచిగా క్లాత్ అయితేనే ఆయిల్ మంచిగా పిండడానికి వస్తుంది. ఆయిల్ వేసుకొని క్లాత్ వేసి మంచిగా ఆయిల్ అంతా పిండేయండి. ఆయిల్ అంతా పిండేసిన తర్వాత దీన్ని మళ్ళీ కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మంచిగా ఆయిల్ అంతా సెట్ అయిపోతుంది. ఈ ఆయిల్లో మనకి ఇంకేం కావాలి అంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్, ఇంకా క్యాస్టర్ ఆయిల్ కావాలి. క్యాస్టర్ ఆయిల్ అన్న ఆముదం అన్న మనకి బయట మార్కెట్లో వేస్తారు, మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతాయి. అయితే ఆముదం అనేది మరి ఎక్కువ వేసుకోవద్దు. నేను 100 ml బాటిల్ తెప్పించిన. అందులో నుంచి ఒక 25 ml వేస్తున్నా. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి 75 రూపీస్కి ఇట్లా 10 వస్తాయి షీట్. దీంట్లో నుంచి ఒక 5 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తున్నా. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఇవన్నీ రెండు కనుక వేసేసి మంచిగా మిక్స్ చేసి కలిపేయండి ఆయిల్ని. ఇంకా బాగా చల్లారిపోయిన తర్వాత మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకుంటారో ఆ గిన్నెలోకి వేసుకొని, లేదా ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని, ఎయిర్ టైట్ ఉన్న గ్లాస్ జార్లోకి వేసి మంచిగా ఒక మూత పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. అంతే, హెయిర్ ఆయిల్ రెడీ. మనం రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ ఎట్లయితే అప్లై చేసుకుంటామో సేమ్ అట్లనే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డే ఎంబడే తలస్నానం చేసిన అవసరం లేదు. వీళ్ళు హెయిర్కి అప్లై చేసేటప్పుడు మాత్రం కొంచెం వేడి చేసుకుని అప్లై చేసుకోవాలి. కాటన్తో మంచిగా స్కాల్ప్ అంతా అప్లై చేయండి ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. వాడిన తర్వాత రిజల్ట్ ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.